All of you, good morning, students. Fifth paper. Coordination compounds. Coordination compounds. Continuation. Now we are discussing about classification of magnetic substances. Already of explain this now. Classification of magnetic substances. The magnetic substances are classified into four types. ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, తర్వాత మీకు నోట్స్ మెటీరియల్ అంటే మీరు నోట్స్ రాసే విధంగా మీకు డెఫినేషన్స్ ఇస్తాను. క్లియర్గా వినండి, ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటే చెప్తాను, రైట్? తర్వాత నోట్స్కి ఎలా ఇవ్వాలో నేను నోట్స్ డిక్టేట్ చేస్తాను. The magnetic substances are classified into four types. Number one, paramagnetism. Number two, dia. Number three, ferro. Number four, antiferromagnetism. There are four types of magnetic substances: para, dia, ferro and antiferro. Just class వినండి, జస్ట్ ఒకదానికొకటి ఏమంటాము డిఫరెన్సెస్ అయితే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే తర్వాత నోట్స్ ఎక్కువ రాయడానికి స్కోప్ ఉంటుంది అక్కడ. వాట్ ఈస్ paramagnetic substances? Paramagnetic substances, that means the substances are attract the substances which are attract the magnetic lines of force when placed in a magnetic field. Simple. ఏదైనా సబ్స్టెన్సెస్ ఎస్ ఎక్కడ పెట్టినాం చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర పెట్టినాం. సబ్స్టెన్స్ ఎక్కడ పెట్టినాము? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర పెట్టినాం. అప్పుడు ఏమవుతుంది? స్ట్రాంగ్ అట్రాక్ట్. ఏమవుతుంది చూడండి, స్ట్రాంగ్ అట్రాక్షన్. మ్యాగ్నెట్ ఎక్స్ నాట్ ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర సబ్స్టెన్స్ పెట్టినప్పుడు స్ట్రాంగ్ అట్రాక్ట్ అవుతుంది. సింపుల్ లేదు. మీకు ఒక ప్లేట్ తీసుకోండి, పైన ఒక మ్యాగ్నెట్ ఒక అయస్కాంతం పెట్టండి, కింద ఒక పిన్నిస్ లాంటిది ఏమైనా పెట్టండి, కింది నుంచి ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. దట్ మీన్స్ పారామాగ్నెటిజం అంటే. ఈ అయస్కాంతాన్ని తిప్పుతున్నప్పుడు కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పిన్ కూడా మూవ్ అవుతుంది. ఏమవుతుంది? స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతుంది, రైట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర పెట్టినప్పుడు ఈ సబ్స్టెన్స్ ఏమవుతుంది అంటే స్ట్రాంగ్ అట్రాక్ట్. The substance which are attract the magnetic lines. The substance which are attract the magnetic lines when the substance ఇక్కడ పెడుతున్నాం చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ ఇక్కడ మూవ్మెంట్ ఎలా ఉంటుంది చూడండి, వీకర్ టు స్ట్రాంగ్ సైడ్. వీకర్ స్టేట్ నుంచి స్ట్రాంగ్ స్టేట్ కి మూవ్ అవుతుంది. సింపుల్ పాయింట్. The substance which are attracted to the magnetic lines of force. ఇప్పుడు magnetic field. In this magnetism, weaker state, movement around weaker state to strong. But eప్పుడు paramagnetism ఎందుకు? రీజన్ ఏంటి? డ్యూ టు presence of unpaired electron. unpaired electrons ఉన్నప్పుడు paramagnetism form. ఎలాగా? unpaired means random ఎక్కడైనా ఇట్లా unpairs ఎలాగైనా ఉండొచ్చు. unpairs ఉన్నప్పుడు మాత్రమే paramagnetism form. వీటికి ఎగ్జాంపుల్
పారామాగ్నెటిజం ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ కూడా అన్ని ఎలిమెంట్స్ కూడా వీటికి ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ పారామాగ్నెటిజం Mn+2 Fe+2 అండ్ Fe+3 ఇంకా చాలా రాయొచ్చు, బట్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నారు. నెక్స్ట్ goes to there are 4 points, ప్రతి దాంట్లో 5 points చదివిస్తాం. Diamagnetism. Simple. The substance which are repelled to the magnetic field. Magnetic field దగ్గర substance ఇచ్చినప్పుడు కంప్లీట్ గా రిపల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ పారామాగ్నెటిజం కి ఆపోజిట్. సేమ్ ఫ్రమ్ స్టేట్ ఎక్కడికి స్ట్రాంగర్ స్టేట్ టు వీకర్ స్టేట్ కి మూవ్. It moves from stronger state to weaker state. Next, eప్పుడు form అవుతుంది? Due to the absence of unpaired electrons. Due to the absence of unpaired electrons, nothing but all electrons are paired. All electrons are paired. Then all electrons are paired. So all the electrons are paired. This is the diamagnetism. Next goes to ferromagnetism. Ferromagnetism complete paramagnetism లాగా ఉంటుంది. The substance in which strongly attract and రాస్తాం. strongly attracted to the magnetic force of lines. Compare with paramagnetism, ferromagnetism ఎలా ఉంటుంది? strong attract. So it is one type of paramagnetism. Simple. Magnetic field లో పెట్టినప్పుడు సబ్స్టెన్స్ ని స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేసే వాటిని ఏమంటామంటే ferromagnetism. So it is one type of paramagnetism. దీనికి ఎక్స్ట్రా అవసరం లేదు. వీటిలో ఎలక్ట్రాన్స్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది? ఇది కూడా ఒకటే డైరెక్షన్. వీటికి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ యాంటీఫెర్రోమాగ్నెటిజం కొంచెం డిఫరెంట్గా కన్ఫ్యూజ్ అవుతాం. యాంటీఫెర్రోమాగ్నెటిజం ఎప్పుడు ఫామ్ అవుతుంది? రండి. యాంటీఫెర్రోమాగ్నెటిజం ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఫర్ సపోజ్ ఇది ఒక ఆటం అనుకున్నాం. ఇది ఒక ఎక్స్ అనే ఆటం అనుకోండి. దీనికి కూడా దీన్ని ఎక్స్ అనే ఆటం అనుకోండి, దీన్ని వై అనే ఆటం. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎలాగ జిగ్జాగ్లో ఇట్లా ఉంటాయి. సరే, దీన్ని ఇట్లనే మీకు అర్థం కావాలి, కొంచెం క్లారిటీ కలిగింది. దీనికి ఎలా ఉంటుంది చూడండి. దీన్ని ఎక్స్ అనే ఆటం అనుకోండి. ఇక్కడ ఇంకొక ఆటం వై అనే ఆటం తీసుకుంటాం.
ఈ y అనే ఆటం అడ్జసెంట్ ఆటం అవుతుంది x అనే ఆటం. ఈ y అనే ఆటం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి x అనే ఆటం ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది ఆల్ ఆర్ పేర్ అయిపోయి ఈ ఎఫెక్ట్ దీని మీద పడ్డప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఒకదానికొకటి పేర్ అయిపోయి ఆ టైప్ ఆఫ్ అంటే ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది దాంట్లో ఉంటుంది యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం. రైట్, మళ్ళీ ఒకసారి చూద్దాం. పారామాగ్నెటిజం మీన్స్ సబ్స్టెన్స్ ఎక్కడ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతుంది, అన్నీ పారామాగ్నెటిజం. ఇక్కడ ఏమవుతుంది చూడండి, సబ్స్టెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు రిపెల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, సబ్స్టెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది స్ట్రాంగ్ అట్రాక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అడ్జసెంట్ ఆటం ఉన్నప్పుడే మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. అడ్జసెంట్ ఆటం ఉన్నప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఫామ్ అవుతుంది, ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఒకదానికొకటి పేరప్ అవుతుంది, దాన్నే యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం. ఇది పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏంటి. సో నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. Fe+3 ఎగ్జాంపుల్స్, Fe+3 Mn+. Fe+3 ఉంటుంది రాసినాం కదా, పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, Fe+3 దీనికి కూడా ఫామ్. ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. మరి పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్కి ఎలా నోట్స్ రాసుకుంటామో ఒకసారి నేను డిక్టేట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా రాయండి. క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. Substances are divided into 4 types. There are number 1 paramagnetism, number 2 paramagnetic substances, number 2 diamagnetic substances, number 3 ferromagnetic substances, number 4 antiferromagnetic substances. Number 1 paramagnetic substances. First point randi, the substance which attract the magnetic lines, the substance which attract the magnetic lines of force when placed in a magnetic field is called as paramagnetic substances. This is first point. Second point, it moves from weaker to stronger part of the field. It moves from weaker to stronger part of the field. Next point, paramagnetism arises due to the presence of unpaired electrons. అంతవరకు చాలు, ఇంకా ఉంది బట్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ 2+ అండ్ ఐరన్ 2+, కాపర్ 2+, ఇక్కడ దాకా తీసుకోండి. నెక్స్ట్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, కంప్లీట్ ఆపోజిట్. ద సబ్స్టెన్స్ విచ్ రిపెల్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ when placed in a magnetic field. When placed in a magnetic field is called as diamagnetic substances. Next point, ఇలా సింబల్ గా పెట్టుకుంటే మీకు కొంచెం ఈజీగా అర్థం. నెక్స్ట్ పాయింట్, ఇట్ మూవ్స్ ఫ్రమ్ స్ట్రాంగర్ టు వీకర్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్. ఇది సెకండ్ పాయింట్ రాసుకోండి. థర్డ్ పాయింట్, ద diamagnetism arises due to the absence of unpaired electrons. Nothing but all the electrons are paired. Every magnetism కింద వాటి ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసుకోండి, ఇలా బాక్స్ లో అలైన్మెంట్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ఫర్ డయామాగ్నెటిజం రాసుకోండి, Cu+, Ga+, Sc+3. Cu+, Ga nothing but gadolinium, Sc+, and V+4 vanadium +4, gadolinium plus అంతే. నెక్స్ట్ ferromagnetic substances. The substances which strongly attract the magnetic field when placed in magnetic field are called as ferromagnetic substances. These may be regarded as a special type of paramagnetic substances. Next point ఒకటి రాయండి. Alignment occurs
alignment, ALLIGNEMENT, alignment occurs. Alignment అంటే వీటిని అలైన్మెంట్ అంటాం. ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ని అలైన్మెంట్ అంటాం. పిక్చరైజ్ చూపించాడు. అలైన్మెంట్ when occurs when materials are magnetized. Alignment occurs when materials are magnetized. Example, iron, copper, nickel. Diagram. Next, antiferromagnetic substances. These substances in which pairing the movements of electron on adjacent atoms which point in opposite directions are called as antiferromagnetic substances. Next point, it gives magnetic moment less than the would be expected for any array ARRAY of independent ions. Example, Fe+3, Mn+3 and Gd+3, gadolinium+3. దానికి డయాగ్రామేటిక్గా ఇది ఇది ఫెర్రో అండ్ యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం. నెక్స్ట్ ఇంకొకటి రాయండి, క్యూరీస్ టెంపరేచర్, CURIE, క్యూరీస్ టెంపరేచర్ సింపుల్ ఉంటుంది. క్యూరీస్ టెంపరేచర్ మీన్స్ the temperature at which a ferromagnetic substance is changed to paramagnetic substance. ఇంతకుముందు చెప్పుకున్నాం, ferromagnetic substance is nothing but one type of special paramagnetic substance. ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఫెర్రో కంప్లీట్గా పారామాగ్నెటిజంకి చేంజ్ అవుతుంది దాన్ని క్యూరీస్ టెంపరేచర్ అంటారు. దాన్నే రాస్తున్నాం. ఎలా రాస్తున్నాం? ద టెంపరేచర్ at which a ferromagnetic substance is changed to paramagnetic substance. Same as this. ఇంకోటి ఉంటుంది, nails, NEILS, Neil's temperature means the temperature at which an antiferromagnetic substance changes into normal magnet. యాంటీఫెర్రో కంప్లీట్గా నార్మల్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్గా చేంజ్ అవ్వడాన్ని ఏమంటామంటే నీల్స్ టెంపరేచర్ అంటుంది. సింపుల్. క్యూరీస్ టెంపరేచర్ మీన్స్ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఎక్కడ కన్వర్ట్ అవ్వాలి? పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. పర్టికులర్గా చెప్పినది ఫెర్రో నుంచి పారా. బట్ యాంటీఫెర్రో నార్మల్ మ్యాగ్నెటిక్స్గా చేంజ్ అవ్వాలి. దీన్నే నీల్స్ టెంపరేచర్ అంటుంది. ఇది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ క్లాసిఫికేషన్. వీడియో క్లారిటీ రాకుంటే కొంచెం వాయిస్తో కొంచెం చెక్ చేసుకుని ఇంకా బెటర్ అడగడానికి ట్రై చేస్తాను. డౌట్స్ ఉంటే సేమ్ అడగండి, తప్పేం లేదు, మీరు ఏమనుకోవద్దు. నెక్స్ట్ దీని మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ పైన ఇంకొక క్వశ్చన్ ఉంది, గాయ్ మెథడ్ అని, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఈ 5th పేపర్ సిలబస్ మీకు వీడియోలో చెప్తాను. ఆ సిలబస్ పెట్టి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్తాను. 5th పేపర్. ఇప్పుడు 6th పేపర్ స్టార్ట్ అవుతాను.